మనము నిందారహితులముగా అంగీకారముగా ఉండాలి. అంతేకాని పాపము చేస్తూనే లేదా వ్యభిచరిస్తూనే విగ్రహారాధన చేస్తూనే నాకు అది కావాలి ఇది కావాలి అంటే ప్రభువైన క్రీస్తు వారు ఏమాత్రము కూడా ఇవ్వరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు గనుక ఆయనను పోలి మనము జీవిస్తూ ఉంటే పాపరహితమైనటువంటి పాపము లేనటువంటి జీవితము మనము జీవిస్తే పాపము లేనటువంటి జీవితము జీవిస్తే ప్రభువైన క్రీస్తు వారు ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. మనము అడుగుచున్నాము కానీ మనకు జవాబు రావటం లేదు, ఇంకా ఇవ్వటం లేదని నీవు అనుకొనవచ్చు. కానీ దేవుని ప్రణాళిక వేరొకలాగా ఉన్నది. నీవు అడిగినది కొంచెమే, కానీ దేవుడు ఏ సమయములో నీకు ఇయ్యదలిసి ఉన్నాడో ఆ సమయంలో నీవు అడిగిన దానికంటే